హాయ్ అండి అందరికీ. నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి సాహస ప్రయాణం. అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాజు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు కొడుకుల పేర్లు అబ్బిరాజు, దిబ్బిరాజు, సుబ్బరాజు. ముగ్గురు వ్యవసాయం చేసుకొని జీవనం సాగించేవారు. కొన్ని రోజులకి ఆ పేదరాజు కాలం చేశాడు. రాజు కాలం చేశాక పెద్ద కొడుకు పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయ్యాక అబ్బిరాజుకి స్వార్థం పెరిగిపోయింది. తమ్ముళ్ళు సంపాదించిన సంపాదనతో ఆస్తులు కూడబెట్టుకోవడం మొదలుపెట్టాడు. అలా కూడబెట్టిన ఆస్తులు తమ్ముళ్ళకు తెలియకుండా అతనే కౌలు చేస్తున్నట్టుగా తమ్ముళ్ళు ముందు నటించేవాడు. ఇవేమీ తెలియని అతని తమ్ముళ్ళు అబ్బిరాజుని గుడ్డిగా నమ్మేవాళ్ళు. కొన్ని రోజులకి దిబ్బిరాజుకి, సుబ్బరాజుకి కూడా పెళ్ళిళ్ళు చేశాడు అబ్బిరాజు. దిబ్బిరాజు, సుబ్బరాజు కూలీ నాలీ చేసుకుని బ్రతుకుతుంటే అబ్బిరాజు మాత్రం సొంత పొలంలో కౌలు చేస్తున్నట్టు అందరినీ నమ్మించసాగాడు. ఇలా రోజులు జరుగుతూ ఉంటే అబ్బిరాజుకి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన కొన్ని రోజులకి అబ్బిరాజు మరణించాడు. అబ్బిరాజు కొడుకు అంతింతై ఒటిడింతై 12 ఏళ్ల బాలకుమారుడయ్యాడు. అతనికి దేశాంగరాజు అని నామకరణం చేసింది అబ్బిరాజు భార్య. అబ్బిరాజు చనిపోయిన ఒక సేద్దిగాన్ని పెట్టుకొని పొలం పనులు చేస్తున్న అబ్బిరాజు భార్యను చూసి, అన్న చనిపోయిన వదిన కౌలు చేసే పొలాన్ని సేద్దిగాన్ని పెట్టి మరీ చేపిస్తుందంటే ఏదో మర్మం ఉంది అని విచారణ చేసిన దిబ్బిరాజు, సుబ్బరాజుకి వాళ్ళ వదిన కౌలుకి అని చెప్పి చేసే పొలం వాళ్ళ సొంతది అని తెలుసుకున్నారు. ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక దిబ్బిరాజు, సుబ్బరాజు వాళ్ళ భార్యలు కలిసి పొలాన్ని దక్కించుకోవడానికి దేశాంగరాజుని చంపాలి అని పథకం రచించుకుంటుంటే, తర్వాతి రోజు సేద్యానికి అదనపు నాగలి అవసరం పడడంతో సుబ్బరాజుని అడగడానికి అని వెళ్ళిన అబ్బిరాజు సేద్దిగాడికి వాళ్ళ పథకం తెలిసి పరిగెత్తుకుంటూ అబ్బిరాజు భార్యకి ఆ విషయం చెప్పగా, ఏమి చేయాలో తోచని స్థితిలో అబ్బిరాజు భార్య మిగిలిపోగా, నాకు అన్నం పెట్టిన కుటుంబాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని నిర్ణయించుకున్న సేద్దిగాడు ఆ ఊర్లో ఒక పెద్ద మనిషిని పిలిపించి పొలాన్ని ఆయనకి అమ్మించి వచ్చిన డబ్బులన్నీ అబ్బిరాజు భార్య చేతిలో పెట్టి, ఈ డబ్బు తీసుకొని తెల్లారేలోగా ఎటైనా వెళ్ళిపోండి అని చెప్పగా, ఆ సేద్దిగాడు చేసిన సహాయానికి కృతజ్ఞతగా కాడి ఎద్దులు బండి ఇచ్చి దేశాంగరాజును తీసుకుని ఊర్లు ఏర్లు దాటుకుని ఒక రాజ్యానికి చేరుకుని ఒక పూటకూళ్ళ పేదరాశి పెద్దమ్మ ఇంట్లో ఒకరోజు బస చేసి ఆమె దగ్గర ఉన్న డబ్బంతా ఆ పేదరాశి పెద్దమ్మ చేతిలో పెట్టి, నా కొడుకుకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుణ్ణి చెయ్యి అని ఆ పేదరాశి పెద్దమ్మతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అబ్బిరాజు భార్య. పేదరాశి పెద్దమ్మ దేశాంగరాజుని కంటికి రెప్పలా కాచుకుంటూ ఆ దేశ రాజు కూతురు చమేలి రాణి చదివే గురుకులంలో దేశాంగరాజుని చేర్పించింది. ఆ పేదరాశి పెద్దమ్మ రోజు సాయంత్రం పూలు కట్టి చమేలి రాణి కోసం తీసుకెళ్లేది. ఒకరోజు గురుకులంలో ఆచార్యుడు ఒక పద్యం చెప్పి అందరినీ అప్పజెప్పమన్నాడు. అందరూ అప్పజెప్పారు, ఒక్క చమేలి రాణి తప్ప. ఆమె చెప్పకపోవడంతో ఆగ్రహించిన ఆచార్యుడు, రేపటిలోపు పద్యం అప్పచెప్పకపోతే నీ శిరస్సు తెంచి కోట గుమ్మానికి వేలాడదీస్తాను అని చెప్పడంతో ఆమె ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమె తోటి విద్యార్థులు అందరినీ పద్యం నేర్పించమని అడిగితే ఎవ్వరూ నేర్పించడానికి ముందుకు రాలేదు. కానీ దేశాంగరాజు ఓపిగ్గా ఆమెకి పద్యమంతా నేర్పించాడు. ఆమె ఆ పద్యం ఆచార్యుడికి అప్పజెప్పగా ఆయన చమేలి రాణిని మెచ్చుకున్నాడు. ఆమెకు అంత సాయం చేసిన దేశాంగరాజుకి తొలి కన్నెరికం ఇస్తానని మాట ఇచ్చింది చమేలి రాణి. రోజులు గడుస్తూ ఉంటే చమేలి రాణి వయసుకు వచ్చింది. ఆమె వయసుకు వచ్చిన వెంటనే పక్క దేశ రాజుతో ఆమె పెళ్లి నిశ్చయించాడు చమేలి రాణి తండ్రి. పెళ్లికి ముందు రోజు సాయంత్రం పేదరాశి పెద్దమ్మ చమేలి రాణి కోసం పూలల్లి తీసుకొచ్చింది. ఆ పూలు బాగా అల్లలేదు అని చెప్పి
ఆ పూల బుట్టలో ఎవరికీ తెలియకుండా ఒక ఉత్తరం పెట్టి పేదరాశి పెద్దమ్మ ఇంటికి పంపించింది చమేలి రాణి. పూల బుట్టలో ఉన్న ఉత్తరం తెరిచి చూసిన దేశాంగరాజు, ఓ రాజా, నేను నీకు తొలి కన్నెరికం ఇస్తాను అని మాటిచ్చాను. కానీ ఇక్కడ మా తండ్రి గారు నాకు వేరే పెళ్లి నిశ్చయించారు. అందుకే మన ఇద్దరం కలిసి రేపు తెల్లవారుజామున ఈ దేశం వదిలి పారిపోదాం అని రాసి ఉండడంతో తర్వాత రోజు తెల్లవారుజామున ఆ దేశ సరిహద్దున ఉండే మంచినీళ్ళ బావి దగ్గర గుర్రంపై కూర్చుని చమేలి రాణి రాక కోసం వేచి చూస్తున్నాడు దేశాంగరాజు. అందరూ పెళ్లి పనుల్లో హడావిడిగా తిరుగుతుంటే అక్కడి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని చమేలి రాణికి ఒక ఉపాయం తట్టింది. అంతే, వాళ్ళ నాన్నలా వేషం వేసుకుని దేశాంగరాజు ఎదురు చూస్తున్న బావి దగ్గరకు వస్తోంది. దూరం నుంచి చమేలి రాణిని చూసిన దేశాంగరాజు, వస్తున్నది ఆ దేశపు రాజుగారే అనుకుని, ఈమె నన్ను పట్టించడానికే ఇలా చేసింది కాబోలు అనుకుంటూ ఆమెకు దొరకకుండా గుర్రం తీసుకొని పరుగందుకున్నాడు. వెనుక నుంచి చమేలి రాణి అరుస్తూనే ఉంది, ఓ రాజా నేను, ఓ రాజా నేను, గుర్రాన్నాపు గుర్రాన్నాపు అని. కానీ దేశాంగరాజు అదంతా వినే స్థితిలో లేడు. అలా తెల్లవారిపోయింది. ఇద్దరూ వెళుతూనే ఉన్నారు. ముందు దేశాంగరాజు, వెనకాల చమేలి రాణి. ఇలా వెళ్తూ ఉండగా ఒకానొక సందర్భంలో చమేలి రాణి దేశాంగరాజుని అధిగమించేసి దేశాంగరాజు ముందు నిలబడింది. ఆమెను పరీక్షగా చూసిన దేశాంగరాజు, నేను ఈ దేశపు రాజుగారు, అదే మీ నాన్నగారు అనుకున్నాను. నువ్వా అనగా, అవును రాజా, నేనే నీకోసం బయటకు రావాలని చూస్తే అందరూ ఉండడంతో ఇలా తయారయ్యి వచ్చాను అని చెప్పడంతో ఇద్దరూ కలిసి కాలంగి మడుగుకు వెళ్ళి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. అలా వాళ్ళు కాలంగి మడుగుకి ప్రయాణం చేస్తూ ఒక ఊరి దగ్గర ఆగి గుర్రాన్ని కట్టేసి గుర్రాలకి గడ్డి వేస్తూ ఉన్నారు. అలా వేస్తూ ఉంటే ఆ ఊరిలో ఒక దొంగల ముఠా ఉంది. ఆ దొంగల ముఠాకి ఒక ముసలాయన పెద్ద, అతనికి 12 మంది కుమారులు. వాళ్ళు వీళ్ళిద్దరినీ చూసి, అహో, ఈ జంట చాలా బాగున్నది. వీళ్ళిద్దరి వస్త్రధారణ చూస్తుంటే చాలా డబ్బున్న వాళ్ళలా అనిపిస్తున్నారు. వీళ్ళని ఎలాగైనా మన గుప్పెట్లో పెట్టుకొని ఉన్న డబ్బంతా దోచుకోవాలి అనుకుని మీకు మేము విడిదిస్తాము అని వాళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఆ ముసలాయన. అలా తీసుకెళ్ళి వాళ్ళని చంపడానికి పథకం రచిస్తూ ఉండగా ఆ ఇంటి 12వ కోడలైన ఒక ఆవిడ ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుపు చూసిన చమేలి రాణి దేశాంగరాజు, ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, నీకంత కష్టమేమొచ్చింది అని అడగగా, ఏం లేదు, మా మామయ్య గారు వాళ్ళ కొడుకులు అందరూ దొంగలే. ఈ విషయం తెలియక నేను ఈ ఇంట్లో పెళ్లి చేసుకున్నాను. నా మొగుడు కొంచెం మంచివాడైనా వాళ్ళతో పాటు తిరిగి దొంగలాగే తయారయ్యాడు. ఎంత ప్రయత్నించినా నేను నా భర్తని మార్చుకోలేకపోతున్నాను. ఇప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని చంపి మీ డబ్బు దశకం దోచుకోవాలని చూస్తున్నారు అని ఆమె చెప్పగా, మీ భర్త ఎన్నోవాడు, ఎప్పుడు వస్తాడు అని అడిగింది చమేలి రాణి. ఆమె అలా అడగగానే, ఆ 12వ వాడి భార్య మా ఆయన 12వ వాడు, ముందు ముసలాడొస్తాడు, ఆ తర్వాత వరుసగా కొడుకులు వస్తారు, అలా చివరిగా నా భర్త వస్తాడు అని ఆమె చెప్పగా, నీ పసుపు కుంకాలు నిలబెట్టే బాధ్యత నాది అని ఆమెకు మాటిస్తారు చమేలి రాణి దేశాంగరాజు. అలా మాటిచ్చాక వాళ్ళు ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా చిన్నగా తలుపు తెరుచుకుంటుంది. ముందుగా ముసలాయన లోపలికి వస్తాడు. వచ్చినోళ్ళని వచ్చినట్టుగా చమేలి రాణి తలుపుకి అటువైపు నిలబడి వాళ్ళ తెలలు తెగ్గొస్తుంది. అలా 12 మంది తలకాయలు తెగ నరుకుతుంది. ముసలివాడిది 11 మంది కొడుకులువి. ఆఖరిన ఆ గదిలోకి అడుగుపెట్టిన 12వ వాణ్ణి, నీ భార్య నిన్ను మార్చుకోవాలని అనుకుంటుంది. మంచిగా మారి నీ భార్యకు అండగా ఉంటావో లేదంటే మా చేతిలో చస్తావో అని చమేలి రాణి అనగా, మారిపోయిన 12వ వాడు వాళ్ళిద్దరికీ దండం పెట్టి, నేను మంచిగా బతుకుతాను, ఇక నుంచి దారి దోపిడీలు చేయను అని చెప్పి వాళ్ళిద్దరినీ ఆ దేశ నడిబొడ్డున వదులుతాడు. వాళ్ళ గుర్రాలను కొంచెం సేపు అక్కడ ఒక రచ్చకు కట్టేసి ఆకలి దప్పులు తీర్చుకుంటారు చమేలి రాణి దేశాంగరాజు.
అలా ఆకలి దప్పులు తీర్చుకుంటూ ఉండగా ఒక భోగం రంగసాని దేశాంగరాజుపై కన్నేస్తుంది. దేశాంగరాజు చమేలి రాణి ఇద్దరూ కొంచెంసేపు రచ్చపై పవలించగా దేశాంగరాజుపై కన్నేసిన భోగం రంగసాని దేశాంగరాజుపై మంత్రించిన నీళ్లు చిలకరించి అతన్ని చిలుకగా మార్చి ఆమె గుప్పెట్లో పెట్టుకుంటుంది. నిద్రలేచిన చమేలి రాణి దేశాంగరాజు ఎక్కడా అని వెతుకుతూ ఆ చుట్టుపక్కల ఉన్న దుకాణాలన్నీ వెతుకుతూ ఉండగా భోగం రంగసాని ఉన్న దుకాణం దగ్గరకు వచ్చి నిలబడుతుంది చమేలి రాణి. చిలుకలో ఉన్న దేశాంగరాజు చమేలి రాణి కూడా మగవాడి వేషంలో ఉండడంతో చమేలి రాణిని కూడా మగవాడు అనుకుని ఎక్కడ ఆమెను కూడా బంధించేస్తుందో ఈ భోగం రంగసాని అని కూర్చోమాకు నిల్చోమాకు నీళ్ళిస్తే తాగమాకు అని ఆమెకు చెప్తూ ఉంటాడు. ఆ చిలుక వైపు చూసిన చమేలి రాణి ఏదో అర్థమవడంతో ఆ దుకాణం నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. చిలుక రూపంలో ఉన్న దేశాంగరాజు ఆ రోజంతా ఎదురు చూస్తాడు రాత్రి కావడం కోసం. ఎందుకంటే ఉదయాన్నే చిలుకగా రాత్రి మనిషిగా మారే అవకాశం ఉంటుంది దేశాంగరాజుకి. రాత్రి కాగానే దేశాంగరాజుగా మారి చమేలి రాణి దగ్గరకు వచ్చి భోగం రంగసాని తనని ఇలా చేసింది అని చెప్పడంతో ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక ఇద్దరూ తల పట్టుకుంటారు. అలా దేశాంగరాజు పగలు చిలుకగా రాత్రి మనిషిగా ఉంటూ ఉండడంతో ఆ దేశంలోనే కొన్ని రోజులు గడుపుతారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటే ఆ దేశపు రాజు కళింగరాజు వాళ్ళ అమ్మాయికి జబ్బు చేయడంతో ఒక దండోరా వేపిస్తాడు. నా కూతురికి నయం కాని జబ్బు చేసింది. ఆ జబ్బుని నయం చేయాలంటే 7 సముద్రాల అవతల ఒక మామిడి చెట్టు కింద 12 శిరస్సుల నాగేంద్రుడున్నాడు. అతని పుట్టలో పుట్టమన్ను తెస్తే నా కూతురు బతుకుతుంది. ఆ పుట్టమన్ను తెచ్చిన వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం బహుకరిస్తాను అని దండోరా వేపిస్తాడు కళింగరాజు. ఆ దేశపు రాణిని కాపాడితే ఈ భోగం రంగసాని చెర నుంచి దేశాంగరాజుని విడిపించుకోవచ్చు అన్న సదుద్దేశంతో 7 సముద్రాల అవతలకి నేను వెళ్తాను అని రాజుగారితో చెబుతుంది చమేలి రాణి. ఆమె మగవాడి వేషంలో ఉండటం వలన సరే అని ఒప్పుకుంటాడు కళింగరాజు. ఆమె 7 రాత్రులు 7 పగలు ప్రయాణం తర్వాత 7 సముద్రాలు దాటుతుంది. 7 సముద్రాలు దాటి ఆ మామిడి చెట్టు కింద ఉన్న పుట్టను చూస్తుంది. ఆ పుట్టలో 12 తలల నాగేశ్వరుడు ఉంటాడు. ఆ నాగేశ్వరుడు లేని సమయం చూసి పుట్టమన్ను తీసుకుని వెళ్ళాలి అని చెప్పి కాపు కాస్తూ ఉంటుంది. అదే మామిడి చెట్టుపై నివాసం ఉంటున్న 2 చకోర పక్షులు వాటి పిల్లల్ని గూట్లో వదిలి వాటి ఆహారం కోసమై బయటికి వెళ్తాయి. చకోర పక్షులు ఎప్పుడు బయటికి వెళ్తాయా అని ఎదురు చూస్తున్న 12 తలల నాగేంద్రుడు చకోర పక్షులు బయటికి వెళ్ళగానే ఆ పిల్లల్ని తినాలి అన్న ఉద్దేశంతో చెట్టుపైకి ఎక్కుతుంది. ఇదంతా గమనించిన చమేలి రాణి ఆ పిల్లల్ని కాపాడాలి అని చెప్పి ఆమె ఒరలో ఉన్న కత్తిని తీసుకొని ఆ నాగేంద్రుడి 12 తలలు తెగ నరుకుతుంది. అలా నరికే సమయంలో ఒక తల వచ్చి చమేలి రాణి కాలికి కాటేస్తుంది. విషమంతా శరీరంలో పాకి అవసాన స్థితిలో ఉంటుంది చమేలి రాణి. అదే సమయంలో వాటి పిల్లలకు తిండి తీసుకొచ్చాయి చకోర పక్షులు. వాటి పిల్లలకి నోటి ద్వారా తిండిని అందిస్తుంటే ఆ పిల్లలు తినము అని మారం చేస్తాయి. ఏమి ఎందుకు తినట్లేదు అని చకోర పక్షులు అడగగా, మీరలా బయటకు వెళ్ళగానే కింద పుట్టలో ఉన్న నాగేంద్రుడు మమ్మల్ని తినాలని పైకి వచ్చాడు. ఒక అతను మమ్మల్ని కాపాడి ఆ నాగేంద్రుడికి బలి అయిపోయాడు అని చమేలి రాణిని చూపిస్తాయి ఆ పిల్ల పక్షులు. చమేలి రాణిని చూసిన చకోర పక్షులు వాటి దగ్గర ఉన్న సంజీవని మూలిక చమేలి రాణి ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించగా చమేలి రాణి బ్రతుకుతుంది. ఆ తర్వాత ఆ చకోర పక్షులు చమేలి రాణికి ధన్యవాదాలు చెబుతాయి. వాటి దగ్గర సెలవు తీసుకుని పుట్టమన్ను తీసుకుని తిరిగి రాజ్యానికి పయనమవుతుంది చమేలి రాణి. పుట్టమన్నుతో కళింగరాజు అతని కూతుర్ని బతికించుకుని పుట్టమన్ను తెచ్చిన చమేలి రాణిని అభినందించి ఘనంగా సన్మానం చేసి కళింగరాజు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి
అర్ధరాజ్యం బహూకరిస్తాడు కళింగరాజు. ఎన్నిసార్లు నేను అబ్బాయిని కాదు అమ్మాయిని, నా సహచరుడు భోగం రంగసాని చెరలో చిక్కుకున్నాడు అని చమ్మేలి రాణి చెప్పాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఒకనాడు భోగం రంగసాని దగ్గర చిలుక చూసిన కళింగరాజు కూతురు భటుల చేత ఆ చిలుకను తెప్పించుకుంటుంది. రోజు ఆ చిలుకతో ఊసులాడుతూ ఉండేది కళింగరాజు కూతురు. ఒకరోజు రాత్రి ఆ చిలుక దేశాంగరాజుగా మారడం, దేశాంగరాజు చమ్మేలి రాణి మాట్లాడుకోవడం చూసిన కళింగరాజు కూతురు విషయం ఏంటి అని ఆరా తీయగా జరిగిందంతా చెప్తారు చమ్మేలి రాణి, దేశాంగరాజు. అలా చెప్పాక కళింగరాజు కూతురు ఆ విషయాన్ని అంతా కళింగరాజుకు చెప్పగా, ఏది ఏమైనా నువ్వు నా కూతుర్ని కాపాడిన దేవతవి, అందుకే మిమ్మల్ని నన్ను మోసం చేసినా వదిలేస్తున్నాను అని చెప్పి భోగం రంగసానిని చెరసాలలో బంధించి ఆమె చెర నుంచి దేశాంగరాజుని విముక్తుని చేస్తాడు కళింగరాజు. మళ్ళీ ఇద్దరు గుర్రాలు తీసుకొని కాలంగి మడుగు వైపుగా పయనిస్తూ ఉంటారు. ఇంకో 10 క్రోస్ల దూరంలో కాలంగి మడుగుని చేరుకుంటారు. అనగా దారిలో ఒక వేటగాడు చమ్మేలి రాణిని చూసి ఆమె అందానికి మోహించి, అరే చూడ చక్కని చందమామ, ఆ చందమామకైనా మచ్చుందేమో కానీ ఈ కన్నెపిల్లకు మచ్చలేదు, ఎలాగైనా దీన్ని నా సొంతం చేసుకోవాలి అని అనుకుని దేశాంగరాజు దగ్గరికి వచ్చి, నేను కూడా కాళింగి మడుగుకే వెళ్తున్నాను, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్తారా అని అడగగా చమ్మేలి రాణి వద్దు దేశాంగరాజా అని ఎంత వారిస్తున్నా దేశాంగరాజు వినకుండా ఆ వేటగాడిని దేశాంగరాజు గుర్రంపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తూ ఉన్నాడు. వారి ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఒక దగ్గర వాళ్ళని ఆపి ఇద్దరిని దిగమని చెప్పాడు ఆ వేటగాడు. ఎందుకు అని చమ్మేలి రాణి ప్రశ్నించగా, ఇది ఒక పవిత్రమైన దేవాలయం, కాలంగి మడుగుకు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ గుడి దగ్గర ఆగి దండం పెట్టుకుని వెళ్తారు అని వేటగాడు చెప్పగా, చమ్మేలి రాణి నమ్మకుండా వేటగాడు వైపు చూస్తే దేశాంగరాజు మాత్రం మన పెళ్ళికి అందరి దేవుళ్ళ ఆశీర్వాదాలు కావాలి అని చెప్పి గుడి లోపలికి తీసుకెళ్లాడు చమ్మేలి రాణిని. చమ్మేలి రాణి, దేశాంగరాజు ఇద్దరూ ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా అదే అదునుగా అనుకుని ఆ వేటగాడు అతని వరలోంచి కత్తి తీసి దేశాంగరాజు తలని నరికేయబోతాడు. ఆ వేటగాడి చర్యని గమనించిన చమ్మేలి రాణి ఒక్క క్షణంలో స్పందించి ఆ వేటగాడి తలని నరికేస్తుంది. కానీ అప్పటికే ఆలస్యమైపోతుంది. ఆ వేటగాడు దేశాంగరాజు తలని అప్పటికే నరికేసుంటాడు. ప్రియమైన సహచరుడిని కోల్పోయిన బాధలో చమ్మేలి రాణి దేశాంగరాజు తలని మొండాన్ని ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు విజయదశమి కావడంతో భక్తులను పలకరించడానికి కైలాసం నుంచి రథంలో బయలుదేరతారు శివుడు, పార్వతి. అలా బయలుదేరి భూలోకం చూస్తూ వెళుతూ ఉండగా పార్వతికి ఈ చమ్మేలి రాణి ఏడుపు వినిపిస్తుంది. ఓ నాదా, ఒక్కసారి రథమును ఆపుము. ఎవరో అఘోరంగా ఏడుస్తున్నారు, అది ఒక ఆడపిల్ల. నా పండుగ రోజున ఆడపిల్ల కంటి నుండి కన్నీరు రావచ్చునా అంటూ రథాన్ని ఆపిస్తుంది పార్వతీదేవి. రథాన్ని ఆపి భూలోకం వైపు వీక్షించగా చమ్మేలి రాణి ఏడుస్తున్నది కనిపిస్తుంది ఆ శివుడు, పార్వతులకి. శివుడు జరిగిందంతయు పార్వతికి వివరిస్తాడు. అంతా విన్న పార్వతీదేవి అతన్ని కాపాడి ఆమెను సంతోషపరచాలి. చెడు మీద ఆమె విజయాన్ని సాధించింది. కానీ విజయం సాధించిన ఆమె సహచరుణ్ణి కోల్పోతే ఎలా అని చెప్పి కిందకు వస్తారు మారువేషంలో శివుడు, పార్వతి. మారువేషంలో వచ్చిన శివుడు, పార్వతి, ఏమ్మా అంత కష్టం ఏమొచ్చింది నీకు, ఎందుకని అంత అఘోరంగా ఏడుస్తున్నావు అని అడగగా జరిగిందంతా చమ్మేలి రాణి చెప్తుంది. పార్వతీదేవి, శివుడు కలిసి మంత్రించిన ఇసుకను ఆమె చేతిలో పెట్టి, ఈ ఇసుకను నీ సహచరుడిపై చల్లు, నీ సహచరుడు బతికి వస్తాడు అని చెప్తారు. వాళ్ళు చెప్పినట్టుగానే ఆ ఇసుకను దేశాంగరాజుపై చల్లుతుంది చమ్మేలి రాణి.
ఇసుక చల్లిన కొన్ని క్షణాలకి మామూలు మనిషిగా మారుతాడు దేశాంగరాజు. వాళ్ళు చేసిన సహాయానికి దేశాంగరాజు చమేలి రాణి వాళ్ళకి నమస్కరించగా, నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో వర్ధిల్లండి అని వాళ్ళని దీవించి మళ్ళీ కైలాసానికి పయనమవుతారు శివుడు పార్వతి. అలా చమేలి రాణి దేశాంగరాజు కష్టనష్టాలను ఎదుర్కొని కాలంగి మడుగుకు వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. చల్లని వెన్నెల్లో ఆరుబయట నాన్న పక్కన పడుకొని నా చిన్నతనంలో నేను విన్న కథ ఇది. మీరు ఎప్పుడైనా ఇలా కథలు విన్నారా? మీ నాన్నలు కానీ, అమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ ఇలా ఎప్పుడైనా కథలు చెప్పారా? ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ పిల్లలతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.